పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం లేదా హోమ్ మినిస్టర్ అయ్యే అర్హత ఉందా లేదా ఒకసారి చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు అంతకంటే ముందే తను రాజకీయాల్లోకి వచ్చాడు. వాళ్ళన్న పార్టీ పెట్టినప్పుడు ప్రజారాజ్యం తరపున ప్రచారం చేశాడు. వాళ్ళన్న పార్టీ పెట్టడానికంటే ముందు తను పాలిటిక్స్లోకి రాకముందే ఒక సంస్థను ఏర్పాటు చేసి చాలామంది పేదవారికి సహాయం చేశాడు. సో అలా ఆయనకు రాజకీయాల పట్ల ప్రజల పట్ల ఒక అవగాహన అనేది తన చిన్నతనం నుండే ఉంది. మీరు చూసుకుంటే తను హీరో అయినా అతి తక్కువ టైంలోనే తన దగ్గర ఉన్న డబ్బు చాలా వరకు డొనేట్ చేస్తూ ప్రజలలో ఎప్పుడు తన వంతు సాయంగా ప్రజల్లోనే ఉన్నాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచారు అంటే అందులో 100% తన యొక్క కష్టమే ఉంది తప్ప అదృష్టం అనేది 1% లేదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఏదో చేయాలి అన్న ఆలోచనతో పార్టీ పెట్టి ఇప్పటికి 12 సంవత్సరాలకు పైన అవుతుంది. అంతకుముందు కూడా చాలా రాజకీయ అనుభవం వాళ్ళ అన్న ద్వారా అండ్ ప్రజలకు మేలు చేయాలని చాలా డబ్బు డొనేట్ చేస్తూ ప్రజలతో ఎప్పుడు ఉంటూ చాలా చేశాడు. సో అంత కష్టపడి ఈరోజు ఎమ్మెల్యే అయ్యాడు. ఏ వ్యక్తి అయినా వాళ్ళ ఫాదర్ పేరు లేదా వాళ్ళ అన్న పేరు ఎవరో ఒకరి పేరు చెప్పుకొని ఎమ్మెల్యే అవ్వడం లేదా ఇంకేదో ఒక పదవి దక్కించుకొని రాజకీయాల్లోకి వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు. తన సొంతంగా తన స్వెట్తో తను ఈరోజు పాలిటిక్స్లో తనకంటూ ఒక మార్క్ని క్రియేట్ చేసుకున్నారు. మీరు చూస్తే ఈరోజు ఏపీ ఎలక్షన్స్లో ఒక 0 ఎమ్మెల్యే స్థాయి నుంచి ఈరోజు 21 మంది ఎమ్మెల్యేలను 2 ఎంపీలను గెలుచుకునే స్థాయికి ఎదిగాడు. అండ్ మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారు 100కు 100% ఈరోజు తన సక్సెస్ రేట్ వచ్చింది అంటే అది ఆయన కష్టమే. అందులో అదృష్టం అనేది 1% కూడా లేదు. పార్టీ పెట్టి ఫస్ట్ ఒకరికి మద్దతు ఇచ్చి ఆ మద్దతు ఇవ్వడంతో ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, ప్రజానాడి ఎలా పట్టుకోవాలి అనే ఒక అవగాహన కోసం 5 సంవత్సరాలు వెయిట్ చేశాడు. 5 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళాడు ఎలక్షన్స్కి. కానీ ఓడిపోయారు. ఒక్క సీట్ అంటే ఒకే సీట్ గెలుచుకున్నాడు. ఆ ఒక్క సీటు వల్ల తనకి ఏమన్నా లాభం జరిగిందా అంటే లేదు. అయినా తను విరమించుకోలేదు. తన యొక్క ఆలోచన అవగాహనని ఇంప్రూవ్ చేసుకుంటూ మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాడు. ప్రజల్లోకి ఊరికే వెళ్ళకుండా కౌలు రైతు భరోసా అన్న నినాదంతో వెళ్ళారు. సో తిరిగి అందరికీ పలకరించి వెళ్ళలేదు. తన వంతు సహాయంగా కౌలు రైతుకి తలా ₹1,00,000 చొప్పున 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. సో తను ఊరికే పలకరించడానికి ప్రజల్లోకి వెళ్ళడానికి కూడా తన దగ్గర ఉన్న డబ్బును ఖర్చు పెట్టారు. సో ప్రజలతో తను ఉన్నంత వరకు ప్రజలకు మంచి జరుగుతుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు మంచి చేయడానికి ఒక అవగాహన ఆలోచనతో ముందుకొచ్చిన వ్యక్తి. సో ఇలాంటి వ్యక్తి ఒక మంత్రి పదవి ఇవ్వడం తన రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని నా నమ్మకం.